అస్సాంలో హిమంత బిశ్వ శర్మ బంగ్లాదేశీని తరిమేస్తున్నారు కదా. ఇప్పుడు ముస్లిం సంస్థలు నేషనల్ ఉలేమా కౌన్సిల్ ఒక భారీ హెచ్చరిక జారీ చేసింది హిమంత బిశ్వ శర్మకి. 2026లో ఈ ఏడాదే ఎన్నికలు జరుగుతాయి. అస్సాంలో నిన్ను గెలవనివ్వము, ఆర్ఎస్ఎస్ని గెలవనివ్వం, భారతీయ జనతా పార్టీని గెలవనివ్వం, బుల్డోజర్ ప్రభుత్వాన్ని మేము వచ్చిన తర్వాత రివర్స్ చేస్తాం, హిమంత బిశ్వ శర్మని అస్సాంలో ఉండనీయం, జైల్లో పెడతాం, అలాగే టోటల్గా అస్సాం అన్నటువంటిది బంగ్లాదేశీలదేనని నిరూపిస్తాం, అది బంగ్లాదేశ్ ముస్లిములదేనని నిరూపిస్తాం అన్నటువంటి హెచ్చరిక జారీ చేస్తుంది. একদম পানি ডুবাই হ্যাক করার কারণে রাষ্ট্রীয় ওলামা কাউন্সিলে নিয়ে উঠি পড়লেন। রাষ্ট্রীয় ওলামা কাউন্সিল দল হলে বিজেপির বি টিম, বিজেপির এ টিম বি টিম সি টিম সকলে দেখিয়েছে। কোন আজি এটা ল'ৰা এজন সংগ্ৰামী নেতা যিজন 20 বছৰ কাল সংখ্যালঘুৰ কাৰণে দিনে নিশাই কাম কৰিছে, এই ল'ৰাটোক এটা দলে তথাকথিত সেকুলার দলে 48 ঘণ্টা তেওঁ দলটো থাকিব নিদিলে, এনেকুৱা মানসিক টৰ্চাৰ দিছে, তেওঁ পদত্যাগ কৰিবলৈ বাধ্য হৈছিল। গতিকে বিজেপিৰ এজেণ্ট কোন, বিজেপিৰ এ টিম বি টিম কোন, এতিয়া অসমৰ জনগণে সংখ্যালঘু ৰাইজে ইয়াৰ প্ৰত্যুত্তৰ আগন্তুক 26ৰ ভিতৰত ఒక గిరిజన ప్రాంతంలోకి బతకడానికి వచ్చి అక్కడున్నటువంటి వాళ్ళని ప్రేమల పేరుతో పెళ్ళిళ్ళ పేరుతో వాళ్ళని తమ వశం చేసుకుని చివరికి అక్కడ తమ మతాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజనులనే తరిమేస్తామనేటటువంటిది, లేదంటే అది ముస్లిం దేశం కింద ముస్లిం రాష్ట్రం కింద మారుస్తామనేటటువంటి బెదిరింపులు ఎలా చూడాలి?